ప్రభుత్వం సహాయపడుతుంది, మీరు అన్ని విధాల ముందుకెళ్ళొచ్చని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి ఇండికేషన్ ప్రధానమంత్రి గారే సాక్షాత్ ఫోన్ చేశారు. కాబట్టి ఇది ఒక విపత్తు ఆపడం ఎవరి వల్ల కాదు. విపత్తు వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేసి మనం ముందుకెళ్ళడం మన ముందున్న ఛాలెంజ్. అందులో మన ముఖ్యమంత్రి గారు అందులో సిద్ధహస్తులు. మీరందరూ తెలుసు, ఆ రోజు కోనసీమలో వచ్చినటువంటి సూపర్ సైక్లోన్ కానీ, విశాఖపట్నంలో వచ్చినటువంటి హుద్హుద్ కానీ, మా జిల్లాలో వచ్చినటువంటి తిత్లీ కానీ క్లోజ్గా ఏ నిమిషంలో ఎక్కడ తీరం దాటుతుంది, ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తాయి అన్నీ క్లోజ్గా చూసి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా, అంత పెద్ద విపత్తు వచ్చినా ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతంగా పనిచేశారంటే దట్ ఈజ్ లీడర్షిప్. మాకు అందులో బాగా అనుభవం ఉంది మా ముఖ్యమంత్రి గారికి. ఆ విధంగా ఆయన సలహాలు సూచనలతో మేమందరం పనిచేస్తున్నాం. వైపరీత్యం వచ్చినప్పుడు, ఇటువంటి విపత్తు వచ్చేటప్పుడు ఎవరైనా చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఏదైతే పరిహారం ఇవ్వాలో ఆ పరిహారం తప్పనిసరిగా అందిస్తాం. ఏది